హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాక్స్ లాజిక్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా ఇప్పుడు జిఎస్టీ అప్డేట్, ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్ వచ్చింది. డ్యూ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ అయినాయి. దాని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ డ్యూ డేట్, యాన్యువల్ రిటర్న్ అండ్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఫర్ 18-19. నార్మల్గా అయితే ఇప్పుడు 30th ఈ మంత్ వరకు ఇచ్చారు కదా, 30th అక్టోబర్ వరకు ఆ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేశారు. చాలామంది అప్లికేషన్స్ అనేది పెట్టుకున్నారు, అందుకని డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే 31st డిసెంబర్ 2020 వరకు ఎక్స్టెండ్ చేశారు. నార్మల్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ప్రీవియస్గా అయితే అక్టోబర్ 31st వరకే కదా, ఇప్పుడు ఆ ఎక్స్టెన్షన్ అనేది 31st డిసెంబర్ 2020 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఫర్ ఫామ్ జిఎస్టీఆర్ 9, జిఎస్టీఆర్ 9A అండ్ జిఎస్టీఆర్ 9C రికన్సిలేషన్ స్టేట్మెంట్కి మొత్తానికి 31st డిసెంబర్ అనేది ఎక్స్టెన్షన్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆప్షన్ కూడా ఇచ్చారు, అంటే ఆప్షనల్. బిలో 2 crores ఉన్న వాళ్ళకి జిఎస్టీ రిటర్న్ అనేది ఫర్ 18-19 ఆప్షనల్ అని చెప్పారు. కానీ ఈ ఫైలింగ్ ఆఫ్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఇన్ ఫామ్ జిఎస్టీఆర్ 9C అనేది ఫర్ అసెస్మెంట్ ఇయర్ 18-19 5 crores కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి పే చేయాలి, అంటే రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. అది డ్యూ డేట్ 31st డిసెంబర్ అని చెప్పి మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా మనకి మెన్షన్ చేస్తున్నారు. ఈ ప్రెస్ రిలీజ్ 24th అక్టోబర్ 2020 రిలీజ్ అయింది. ఓవరాల్ కంటెంట్ ఏంటంటే మనకి డ్యూ డేట్ అనేది ఎక్స్టెన్షన్ అయింది ఫర్ ఆల్ జిఎస్టీఆర్ 9, 9A అండ్ 9C. ఎప్పటిదాకా అంటే 31st డిసెంబర్. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఐటీఆర్ గురించి ఎక్స్టెన్షన్, డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండ్ ఆడిట్ రిపోర్ట్స్. ట్యాక్స్ ఆడిట్కి, నార్మల్ ఐటీఆర్ ఫైలింగ్కి మొత్తం డ్యూ డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ అయినాయి. నార్మల్గా అయితే ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్కి ఇప్పుడు 30th నవంబర్ వరకు ఇచ్చారు కదండి. ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఎవరు రిటర్న్స్ అనేది సరిగ్గా ఫైల్ చేయలేకపోతున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కాబట్టి కన్సిడర్ చేసి గవర్నమెంట్ డ్యూ డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ చేసింది. ఇక్కడ డ్యూ డేట్ ఫర్ ఫర్నిషింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్కి ఫైల్ చేసే వాళ్ళకి మనకి 31st జనవరి 2021 దాకా ఎక్స్టెండ్ చేశారు. అదొకటే కాదండి, నార్మల్గా ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, అంటే ట్యాక్స్ ఆడిట్ లేని వాళ్ళకి కూడా డ్యూ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. ఎప్పటి వరకు అంటే 31st డిసెంబర్ 2020 వరకు. ఆడిట్ ఉన్న వాళ్ళకేమో 31st జనవరి, ఆడిట్ లేని వాళ్ళకేమో 31st డిసెంబర్ వరకు డ్యూ డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు ఫర్ ఐటీఆర్ ఫైలింగ్. ఇదే కాదండి, ఇంటర్నేషనల్ ఆర్ స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అంటే డ్యూ డేట్స్ ఫర్ ఫైలింగ్ దోస్ రిటర్న్స్, ఆ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేసే వాళ్ళకి కూడా ఎక్స్టెన్షన్ చేశారు. ఎప్పటి వరకు అంటే 31st జనవరి 2021 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఇక నార్మల్గా 3 డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఉన్న వాళ్ళకి 31st జనవరి, నెక్స్ట్ ట్యాక్స్ ఆడిట్ లేని వారికి 31st డిసెంబర్. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్ స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా ఉన్న వాళ్ళకేమో 31st జనవరి అని చెప్పి ఇక్కడ మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా ఎక్స్టెన్షన్ అనేది చేశారు. వేరియస్ ఆడిట్ రిపోర్ట్స్ ఫర్నిష్ చేసే వాళ్ళకి కూడా డ్యూ డేట్స్ ఎక్స్టెన్షన్ చేశారు 31st డిసెంబర్ వరకు. ఇదొకటే కాదండి, నార్మల్గా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేస్తారు కదా, అంటే ఎవరైనా 1 lakh బిలో లైబిలిటీ పే చేయాల్సిన వాళ్ళకి కూడా ఈ డ్యూ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేశారు. 31st అక్టోబర్ నుంచి మనకి 30th నవంబర్ వరకు ఎక్స్టెన్షన్ చేశారని చెప్పి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చారు. అంటే స్మాల్ ట్యాక్స్ పేయర్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ టైం రిలీఫ్ అనేది మనకి 30th నవంబర్. ఇప్పుడు సెకండ్ టైం రిలీఫ్ అనేది ఇప్పుడు మనకి మళ్ళీ ఇచ్చారు. అది ఎప్పటి వరకు అంటే 31st జనవరి 2021 వరకు అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. అంటే ఈ స్పెసిఫిక్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్స్ మనకి ఏది అప్లికబిలిటీ ఉండేదాన్ని బట్టి 31st జనవరి కానీ మళ్ళీ డిసెంబర్ కానీ అప్లికబుల్ అవుతుంది అని చెప్పి మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా ఇచ్చేస్తున్నారు. ఓవరాల్గా డ్యూ డేట్స్ చెప్పాలంటే మనకి ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్కి అన్నిటికీ డ్యూ డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ అయినాయి. న్యూ డేట్ ఆఫ్ ట్యాక్స్ ఆడిట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 19-20 ఏంటంటే 31st డిసెంబర్ 2020. అది ఇన్ కేస్ ఆఫ్ ఐటీఆర్ ట్యాక్స్ ఆడిట్ ఉన్న వాళ్ళకి ఫినాన్షియల్ ఇయర్ 19-20కి 31st జనవరి 2021. నెక్స్ట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 19-20 జస్ట్ నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉన్న వాళ్ళకి 31st డిసెంబర్ 2020 అనేది డేట్స్ అనేది ఎక్స్టెన్షన్ అయినాయి. అలాగే మనకి జిఎస్టీ యాన్యువల్ రిటర్న్ జిఎస్టీఆర్ 9, 9Aకేమో 31st డిసెంబర్ 2020. మనకి జిఎస్టీ ఆడిట్ జిఎస్టీఆర్ 9C ఉన్న వాళ్ళకి కూడా 31st డిసెంబర్ 2020 అని చెప్పి మనకి బోత్ ఎక్స్టెన్షన్స్లో మనకి తెలుస్తున్నాయి. ఇది ఓవరాల్ కంటెంట్ అండి. Hope you like this video. Please do like, share, comment and subscribe to our channel. ఇలాగ మరింత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.